ఎన్నికల ఫలితాలతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. కూటమి సునామీలో చిత్తుచిత్తుగా ఓటమి పాలవడంతో ఈ 5 ఏళ్లలో వైసీపీ నిలిచిగెలవడం పెద్ద సవాలే. ఓవైపు కూటమి పార్టీలు, మరోవైపు పూర్వ వైభవం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ ను ఎదుర్కొంటూ పార్టీని గాడిన పెట్టడం జగన్ కు అగ్ని పరీక్షే. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు జగన్ సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఓ వ్యూహకర్తను అపాయింట్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడంతో ఆయన మళ్లీ రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించబోనని ఇప్పటికే ప్రకటించారు. తమ వ్యూహాలతో మొన్నటి ఎన్నికల్లో ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన స్ట్రాటజిస్టులలో సునీల్ కనుగోలు వైపు జగన్ మొగ్గు చూపినట్లుగా టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ సునీల్ కనుగోలు ఎవరు? జగన్ ఆఫర్ కు ఓకే చెప్పారా? వైసీపీకి ఐపాక్ టీం ఇంకా సేవలందిస్తోందా, లేకుంటే అప్పుడే ప్యాకప్ చెప్పేశారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 2014లో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 67 స్థానాలతో పటిష్ట పరిస్థితుల్లోనే ఉండేది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం సేవలను వినియోగించుకోవడం ప్రారంభించారు జగన్. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రశాంత్ కిషోర్ విశేష సేవలు అందించారు. నాటి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో సక్సెస్ అయ్యారు. ప్రజలను కుల మత వర్గాలుగా విభజించి జగన్ వైపు టర్న్ అయ్యేలా చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు ప్రశాంత్ కిషోర్. ఈ ఎన్నికల్లో మాత్రం కూటమికి సహకారం అందించారు పీకే. ఎన్నికల్లో జగన్ కు దారుణ ఓటమి తప్పదని కూడా ముందుగానే జోష్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జగన్ కు దారుణ పరాజయం ఎదురైంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనతో జనానికి దగ్గరవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ చెమటోడ్చి కష్టపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలోనే పార్టీని తన పట్టును కాపాడుకునేందుకు జగన్ ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి అప్పుడు పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్టుగా పనిచేసిన ప్రశాంత్ కిషోరే కర్త కర్మ క్రియ అని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ కోసం పనిచేసే అవకాశాలు లేవు. పైపెచ్చు ప్రశాంత్ కిషోర్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇంకెంత మాత్రం ఎన్నికల వ్యూహకర్తగా వేరే పార్టీలకు పనిచేసేది లేదని విస్పష్టంగా ప్రకటించేశారు. దీంతో జగన్ వైసీపీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణలో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సునీల్ కనుగోలుది కీలక పాత్ర. ఇప్పుడు ఏపీలో వైసీపీది కూడా అదే పరిస్థితి. సొంతంగా పార్టీని జగన్ చక్కదిద్దలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ ఇచ్చి వైసీపీ వ్యూహకర్తగా నియమించుకోవాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు సునీల్ కనుగోలు అంగీకరిస్తారా అనేది బిగ్ క్వశ్చన్. ఇప్పటికే సునీల్ కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సునీల్ టీం పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించింది. ఏఐసీసీ స్థాయిలో సునీల్ కనుగోలుకు ప్రాధాన్యం లభిస్తోంది. సునీల్ కనుగోలు సామాన్యమైన వ్యక్తి కాదు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీలకు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక ఉన్నది ఆయన వ్యూహాలే. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. అభ్యర్థుల ప్రకటన నుంచి విజయం వరకు కాంగ్రెస్ ను నడిపించింది సునీల్ వ్యూహాలే. ఏది ఎలా చేయాలో, ఏ లెక్కన చేయాలో, ఎలా చెప్తే ప్రజలు వింటారో వెనకుండి నడిపించింది ఆయనే. నిజానికి ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు
పెద్దగా ఎవరికీ తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సునీల్ పేరు తెలిసింది. ఇక తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సునీల్ కనుగోలు పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది. అటువంటి సునీల్ కనుగోలును వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సునీల్ కనుగోలు వ్యూహాలు పీకే వ్యూహాలకు పూర్తి భిన్నమైనవి. విధ్వంసం, కుట్రలు పీకే స్టైల్ అయితే వాస్తవాల ఆవిష్కరణ సునీల్ కనుగోలు స్టైల్. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను గమనిస్తే ఆ విషయం ఇట్టే అవగతమవుతుంది. ఏపీలో 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ వైసీపీతో చేయించిన డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం, జగన్తో పాదయాత్రలో చేయించిన ఫీట్లు, వివేకానందరెడ్డి హత్యను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం, తండ్రి బాబాయ్ మరణాలపై జగన్తో చేయించిన యాక్టింగ్ ఇవన్నీ తెలుగు ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు. అందుకే పీకే అంత ఫేమస్ అయ్యారు. జగన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అటువంటి ఫీట్లకు, కుట్రలు, కుతంత్రాల వ్యూహాలకు సునీల్ కనుగోలు విరుద్ధం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతలను గెలుపు కోసం అడ్డదారులు తొక్కించలేదు. రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలించలేదు. మతం మత్తులో ముంచలేదు. తెలంగాణ సెంటిమెంటుకు ఆస్కారం ఉన్నా దాని జోలికి వెళ్లలేదు. మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. ఏపీలో పీకేలాగా కోడికత్తుల్ని దించలేదు. గొడ్డలితో గుండెపోట్లు రప్పించలేదు. చేసిందల్లా ఒక్కటే, నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ఆవిష్కరించారు. అటువంటి సునీల్ కనుగోలు జగన్ పార్టీ కోసం పనిచేస్తారంటే ఖచ్చితంగా చేయరు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.